హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని నందు. రొటీన్గా ఎగ్ టొమాటో కర్రీ కాకుండా ఇవాళ మనం ఒక డిఫరెంట్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీ చేద్దామా? నా పాత వీడియోస్ చూడకపోతే చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యాక మీ ఇష్ట ప్రకారం కట్ చేసుకోవచ్చు, లేదా ఫుల్ ఎగ్గా కూడా ఉన్న పర్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నా ఫ్రెండ్ పెళ్లి లాంగ్ వీడియోలో చాలామంది మంచి కామెంట్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చీలు, జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు వేసి లైట్గా కాల్చుకోవాలి. ఇదైతే చాలా ఈజీ రెసిపీ, అందరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇందాక కాల్చిన ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టాలన్నమాట. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి అందులో కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని వేయాలి. బాయిల్డ్ ఎగ్స్ని ఆయిల్లో వేసిన తర్వాత కరివేపాకు, సరిపడ పసుపు, కారం ఇంకా ఉప్పు వేయాలి. ఇక లాస్ట్లో మిక్సీ పట్టిన పేస్ట్ని ఎగ్స్లో యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో ఎగ్ కర్రీ వేసి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటేనా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన తర్వాత నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.